ప్రైజ్లా వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి లెసన్ నేర్చుకుందాం. ఆర్ యు రెడీ చిల్డ్రన్? ఓకే పిల్లలు, ఒక ఊరిలో ఒక పాప ఉంది. ఆ పాప పేరు లీసా. లీసాకి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం. వాళ్ళ మమ్మీ డాడీ అలాగే వాళ్ళ అక్క లీసా కలిసి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మనం బయటికి వెళ్ళిపోయి మన ఊరికి వెళ్ళిపోయి అమ్మమ్మ వాళ్ళతోటి తాతయ్య వాళ్ళతోటి స్పెండ్ చేద్దామని చాలా ఆసక్తిగా లీసా హాలిడేస్ కోసం వెయిట్ చేస్తుంది. మీరు కూడా అంతే కదా? స్కూల్లో ఎప్పుడైనా హాలిడేస్ వస్తాయని తెలిసిందో ఇంకా ఎప్పుడెప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ఊరు వెళ్ళిపోవాలి, మా పిన్ని వాళ్ళ దగ్గరికి మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలని చాలామంది ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుంటారు కదా పిల్లలు. ఆ రోజు లాస్ట్ వర్కింగ్ డే. ఆ రోజు ఎప్పుడెప్పుడు స్కూల్ అయిపోతుందా, ఇంకా రేపటి నుంచి స్కూల్కి వచ్చే గొడవే ఉండదు. బ్యాగ్ తీసుకొని లంచ్ బాక్స్ తీసుకొని పరుగు ఇంటికి వెళ్ళిపోవాలని చాలా ఆతృతగా లీసా వెయిట్ చేస్తుంది. కానీ అదేంటో కానీ ఆ రోజు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. తొందరగా అవ్వట్లేదు, 3:15 అవ్వట్లేదు కదా. మీకు కూడా స్కూల్ అయిపోయే టైం చూస్తూ ఉంటారు. అబ్బా ఇంకెప్పుడు అయిపోతుంది టైం అని చాలా ఎదురు చూస్తున్నట్లుగా లీసా కూడా ఆ రోజు చాలా పెద్ద డేగా అయిపోయింది. ఎప్పుడైతే స్కూల్ బెల్ రింగ్ అయిందో పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి ఈరోజు ఎట్లయినా సరే మనం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాం డాడీ అని వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని బతిమాలుతుంది. అరే వెళ్దాం అనుకున్నాం కదా నాన్న, వెళ్దాం పదండి, ప్యాక్ చేసుకోండి మీ బట్టలు అని అంకుల్ తన పిల్లలిద్దరికీ చెప్తున్నాడు. పక్కనే ఉన్న ఎలెన్ ఆంటీ పలకరించడానికి వీళ్ళ దగ్గరకు వచ్చింది. హాయ్, ఎక్కడున్నావు లీసా? ఏంటి చాలా హడావుడిగా పరిగెడుతున్నావు? ఏంటి లీసా విశేషం ఏంటి అని అడిగింది ఎలెన్ ఆంటీ. అప్పుడు లీసా అనింది, ఆంటీ మా ఊరిలో అమ్మమ్మని తాతయ్యని పలకరించడానికి మా ఊరు వెళ్తున్నాము ఆంటీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆంటీ అని లీసా ఆంటీతో చెప్పింది. అవునా, మీరు ఏ ఊరు వెళ్తున్నారు? ఆహా, ఆ ఊరు వెళ్తున్నారా? మరి మా పాప కూడా అక్కడే ఉంటుంది కదా, నాకు కూడా రావాలని ఉంది లీసా. మీ కారులో ఏమైనా ప్లేస్ ఉంటే చెప్పండి, నేను కూడా మీతో పాటు జాయిన్ అయిపోతాను అనింది. అసలే కొంచెం కారు ఇరుకే కదా పిల్లలు, మరి చిన్న కారులో ఫుల్గా ప్యాక్ అయిపోయి కూర్చుంటే మమ్మీ ఆంటీ వద్దు మాకు ప్లేస్ ఉండదు మమ్మీ అని చాలామంది వేరే వాళ్ళకి మరి ప్లేస్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లీసా అక్క ఆంటీని చాలా ప్రేమిస్తుంది కాబట్టి అక్క మన ఇద్దరము ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని ఎలెన్ ఆంటీకి ప్లేస్ ఇద్దామా అని మాట్లాడుకున్నారు పిల్లలు. మాట్లాడుకొని ఓకే ఆంటీ మీరు వెళ్ళి ప్యాక్ చేసుకొని వచ్చేయండి, మనం కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి ఆంటీని కూడా తీసుకొని బయలుదేరారు పిల్లలు. టైం అయిపోయింది, అన్ని లగేజెస్ ప్యాక్ చేసుకొని కారులో ఎక్కి కూర్చున్నారు. డాడీ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. మరి లీసా విండో దగ్గర చూస్తూ ఉంది. వావ్, ఈ చెట్లు ఎంత బాగున్నాయి, అబ్బో ఈ కొండలు ఎంత అందంగా ఉన్నాయి అని బ్యూటిఫుల్ ఆ నేచర్ని చూస్తూ చాలా హ్యాపీగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కొంచెం సేపు బాగానే నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. ఎంతసేపు మెలకుగా ఉంటారు పిల్లలు, కొంచెం దూరం వెళ్ళగానే అలా నిద్ర వస్తుంది కదా. అలా మెల్లగా లీసాకి నిద్ర వచ్చేసింది, వాళ్ళ అక్కకి నిద్ర వచ్చేసింది, వాళ్ళ మమ్మీకి కూడా నిద్ర వస్తుంది. అందరూ అలా పడుకొని నిద్రపోతూ ఉన్నారు. కానీ ఎలెన్ ఆంటీ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ కూతురు అల్లుడు లీసా వాళ్ళ ఊర్లోనే ఉంటారు. అయితే వాళ్ళ కూతుర్ని చూడటానికి వెళ్తున్నానని ఆంటీ ఫుల్ ఎక్సైట్ అయిపోయి అక్కడ కార్లో చూస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఆంటీ జర్నీ. అప్పుడు కొంతసేపు అయ్యేసరికి డ్రైవింగ్ చేస్తున్న లీసా వాళ్ళ డాడీకి కూడా అలా నిద్ర వచ్చేసింది పిల్లలు. అప్పుడు వాళ్ళ డాడీ కూడా పడుకోబోతుంటే అప్పుడు ఆంటీ అది గమనించింది పిల్లలు. అమ్మో, లీసా వాళ్ళ డాడీ నిద్రపోతున్నాడు, అలాగే నిద్రపోతూ డ్రైవ్ చేస్తే ఎక్కడ పడిపోతామో మనకు తెలీదు, కొంచెం డేంజరస్గా ఉంది కదా, అందుకని బ్రదర్ మీరు జరగండి, నేను డ్రైవ్ చేస్తాను, మీరు వెనక్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి ఆంటీ ఎలెన్ ఆంటీ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఓకే, కొంచెం నాకు కూడా కళ్ళు మండుతున్నాయి, నేను ఒక 10-15 మినిట్స్ అలా పడుకుంటాను, ఈ లోపల మీరు డ్రైవ్ చేయండి అని చెప్తే ఓకే అని ఎలెన్ ఆంటీ డ్రైవింగ్ సీట్లో కూర్చుంది.
వచ్చింది. ఆంటీకి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. చాలా సంవత్సరాల నుంచి ఆంటీ ఎక్స్పీరియన్స్డ్గా చాలా చక్కగా డ్రైవ్ చేస్తారు. అందుకని అందరు హ్యాపీగా నిద్రపోతూ ఉన్నారు పిల్లలు. ఆంటీ, అంకుల్, లీసా వాళ్ళ అక్క అందరూ పడుకున్నారు. కానీ ఎలెన్ ఆంటీ చాలా హ్యాపీగా, చాలా ఎగ్జైటెడ్గా పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వై జంక్షన్ వచ్చింది పిల్లలు. లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా ఆంటీకి అర్థం కావట్లేదు. ఈ రైట్ అనుకుంటా, లేదు లెఫ్ట్ ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆంటీ లీసా వాళ్ళ డాడీని పిలుద్దాం అనుకుంది. చూస్తే లీసా వాళ్ళ డాడీ గుర్రని గోరకలు పెడుతూ నిద్రపోతున్నాడు. అరే మరి లీసా వాళ్ళ మమ్మీని లేపుదామా అంటే ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. అందరు నిద్రపోతున్నారు, మంచి నిద్రలో ఉన్నారు పిల్లలు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఆంటీకి ఇష్టం లేక నాకు తెలిసి లెఫ్ట్ అనుకుంటా అని చెప్పి ఆంటీ లెఫ్ట్కి వెళ్ళటం మొదలుపెట్టింది. చాలా దూరం వెళ్ళిపోయింది. ఎన్ని మైల్స్ దాటుకుంటూ వెళ్ళిపోయారు పిల్లలు. అలా దూరం వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో లీసా వాళ్ళ డాడీకి మెలకు వచ్చింది. ఎలెన్ గారు, మరి మీరు పక్కకు వచ్చేయండి, నేను డ్రైవ్ చేసేస్తాను, ఇప్పుడు నేను డ్రైవ్ చేయగలను, నేను అలర్ట్గా ఉన్నాను, వచ్చేయండి, ఇంకా నాకు ఇచ్చేయండి అని అంటే అప్పుడు ఆంటీ అనింది, ఓకే తప్పకుండా మీకు ఇస్తాను అని అన్నప్పుడు అంకుల్ ఒక్క నిమిషం చుట్టూ చూశాడు పిల్లలు. ఇంతకు మనం ఎక్కడికి వచ్చామో నాకేం అర్థం కావట్లేదు, మన ఊరు రూట్ ఇది కాదు కదండి, మీరు ఎక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని అని అంటే అప్పుడు ఎలెన్ ఆంటీ అంది, నేను దారిలో వచ్చేటప్పుడు ఒక వై జంక్షన్ వచ్చిందండి, నాకు డౌట్ వచ్చింది, లెఫ్ట్ అయితేనే కరెక్ట్ ఏమో అని అనుకొని అసలు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మీరు అందరు నిద్రపోతుండేసరికి మిమ్మల్ని లేపడం నాకు ఇష్టం లేక నేను లెఫ్ట్కి వచ్చేసానండి అని చెప్పింది పిల్లలు. అయ్యో ఎంతసేపు అయిందండి ఈ రూట్లోకి వచ్చి అంటే చాలాసేపు అయింది బ్రదర్ అని అంటుంది ఆంటీ. అయ్యయ్యో మేము నిద్రపోవడం వల్ల మీరు మమ్మల్ని లేపలేదు, దానివల్ల మనము రాంగ్ రూట్లోకి అన్నెసెసరీగా చాలా దూరం వచ్చేసామండి అని చెప్పి మ్యాప్ ఓపెన్ చేసుకొని చూస్తే చాలా కిలోమీటర్స్ దాటేశారు. ఇప్పుడు అంకుల్ ఏం చేయాలి పిల్లలు, ఎంత దూరం ముందుకెళ్ళాడో అంత దూరం వెనక్కి రావాలి కదా. కొన్నిసార్లు రాంగ్ వేస్లో వెళ్తే వెళ్ళాల్సిన డెస్టినేషన్కి మనం వెళ్ళలేం, అంతే కదా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న చాలా యంగ్గా ఉన్నాడు, చాలా డబ్బు ఉంది, ధనవంతుడు, చాలా డబ్బులున్నాయి అన్నయ్య దగ్గర. అయితే యేసయ్య ఆ ఊరు వచ్చాడని తెలుసుకొని ఈ అన్నయ్య పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరకు వచ్చాడు. మీరు ఎప్పుడైనా సండే స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారా? ఎప్పుడైనా దేవుని మందిరానికి సండే వర్షిప్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారా చిల్డ్రన్? అబ్బో స్కూల్ అన్నా కష్టమే, చర్చ్ అన్నా కష్టమే కదా పిల్లలు. షాపింగ్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం, స్విమ్మింగ్ పూల్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం, హోటల్ అన్నా పరిగెత్తుతాం, ఏమైనా ఎక్స్కర్షన్కి ఎగ్జైటింగ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని మందిరం అన్నా, సండే స్కూల్ అన్నా, ఫ్యామిలీ ప్రేయర్ అన్నా ఎంత స్లోగా టార్టైస్ లాగా నడుస్తూ ఉంటారు కదా. కానీ పిల్లలు మనం అలా ఉండకూడదు, ఓకేనా. మరి ఈ అన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటబ్బా ఇంత స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, ఈయనకి ఏం కావాలి అని అందరూ ఆయన చూస్తుంటే ఆయన జీసస్ దగ్గరికి వచ్చి అన్నాడు, జీసస్ నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను, అంటే ఎటర్నల్ కింగ్డమ్కి వెళ్ళాలని నేను కోరుతున్నాను, మరి నేను ఎలా వెళ్ళాలి అని అడిగాడు. అప్పుడు యేసయ్య ఆయన చూసి అన్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు. అప్పుడు అన్నయ్య అన్నాడు, అయ్యో జీసస్ నేను చిన్నప్పటి నుంచే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అన్నాడు. అబ్బా చాలా సంతోషం, నువ్వు చాలా గ్రేట్ అని ఆయన ముఖాన్ని అలాగే ప్రభు నిదానించి చూస్తే ఆ అన్నయ్య ముఖంలో యేసయ్యకి ఒక పెద్ద పాపం కనిపించింది. అదేంటంటే అన్నకి డబ్బు అంటే చాలా పిచ్చి. అందుకని యేసయ్య ఆయన ముఖం చూసి కనికరపడ్డాడు. ఇతడు అన్ని విషయాల్లో బాగున్నాడు కానీ ఒక్కటి ఉంది ఈయన దగ్గర ప్రాబ్లం, ఆ ఒక్కటి కనుక తీసేసుకుంటే పరలోక రాజ్యానికి చాలా ఈజీగా వచ్చేస్తాడు అని చెప్పి యేసయ్య ఆయన ముఖం చూసి చాలా కనికరంతో అడిగాడు, బాబు నీకు డబ్బు మీద చాలా ఇష్టం ఉన్నట్టుంది, నీకున్న డబ్బును పేదలకు ఇచ్చేసి పద నన్ను వెంబడించు అన్నాడు. కానీ అన్న ఒక్క నిమిషం అలా ఆలోచించి డబ్బు వదులుకోవాలా, జీసస్ని వదులుకోవాలా, ఇద్దరిలో ఎవరిని వదులుకోవాలి అని ఆలోచన చేసుకొని వెరీ సాడ్ థింగ్ ఏంటంటే డబ్బు కోసం
గొప్ప యేసయ్యను ఆ అన్న వదిలేసుకున్నాడు. ఎంత సాడ్ థింగో కదా. చాలాసార్లు మనం కూడా వై జంక్షన్స్లో మనం ఉన్నప్పుడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అర్థం కాని కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మనం ఉన్నప్పుడు చాలాసార్లు పొరపాటున రాంగ్ డైరెక్షన్లు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే యేసయ్య మనసుకు ఏది ఇష్టమని మనకు అర్థమైందో అటే మనం వెళ్ళాలి. అన్నయ్య భూమి మీద బతకడం కోసం డబ్బును వెంబడించి యేసయ్యను వదులుకున్నాడు. కానీ ఆ గొప్ప యేసయ్యను గనక నిజంగా అన్నయ్య వెంబడించుంటే ఈ భూమి మీద ధనవంతుడు కాదు, పరలోకంలో చాలా రిచ్గా ఉండేవాడు. ఎంత సాడ్ థింగో కదా. ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే కొన్నిసార్లు లైఫ్లో వై జంక్షన్స్ వస్తాయి. సో బీ వెరీ కేర్ఫుల్. ఈ వై జంక్షన్స్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మనం రైట్ డైరెక్షన్ తెలుసుకోకుండా వెళ్ళిపోయామంటే చాలా దూరం వెళ్ళిపోతాం. ఆంటీ వాళ్ళైతే బ్యాక్ వచ్చారు కానీ అన్న అయితే వెనక్కి రాకుండా వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి డబ్బు అక్కరకు రాదు, చదువు అక్కరకు రాదు, మనకున్న స్టేటస్ అక్కరకు రాదు. కానీ మనము యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య నేను పాపిని, యేసయ్య నేను ఎన్నో తప్పులు చేశాను, నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ సారీ లార్డ్, కెన్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించగలవా, నా హృదయాన్ని రక్తంతో కడగని యేసయ్య దగ్గరకు వస్తే తప్పకుండా యేసయ్య వారిని అంగీకరిస్తాడు. ఎలాంటి పాపినైనా దేవుడు ప్రేమిస్తాడు. చెల్లి తమ్ముడు నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తే యేసయ్య నిన్ను హెవెన్కి తీసుకెళ్తాడు. నాకు జీసస్ వద్దు, నాకు ఏమొద్దు అని అనుకుంటే ఆ గొప్ప రాజ్యాన్ని నువ్వు కూడా మిస్ అయిపోతావు. వై జంక్షన్స్తో జాగ్రత్త. రైట్ డైరెక్షన్ నీకు అర్థం కాకపోతే యేసయ్యని అడిగి యేసయ్య ఏ దారిలో ఉన్నాడో ఆ దారిలోనే మనం వెళ్ళాలి. ఎందుకంటే హెవెన్కి వెళ్ళాలంటే మన మంచి పనులు మనం చేసేవి ఏవి మనల్ని చేర్చవు. కానీ పిల్లలు యేసయ్య ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చాడు. కల్వరి శిలువలో మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అంతేకాదు యేసయ్య ఏమన్నాడు తెలుసా? హెవెన్కి రావాలంటే ఐఎమ్ ద ఓన్లీ వే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రిని చేరలేరని మరి యేసయ్య చెప్పాడు. ఆయనే మార్గం. మరి ఆ మార్గంలో నువ్వు వచ్చేసావా? ఇంకా రాంగ్ వేలో తిరుగుతున్నావా? అయ్యో ఆ అన్నయ్య రాంగ్ డైరెక్షన్ చూస్ చేసుకొని తన జీవితాన్ని చేతులార పాడు చేసుకున్నాడు. ఈరోజు మనం అలాంటి నష్టంలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? మరి యేసయ్యని అడుగుదామా? యేసయ్య మేము మీ డైరెక్షన్లో ఫాలో అవ్వాలి, మాకు కూడా నిత్య జీవం కావాలి. నిత్య జీవం కోసం భూమి మీద నీకు ఇష్టం లేనిది ఏదైనా వదిలేసుకోవడానికి వీఆర్ రెడీ అని చెప్దామా పిల్లలు? ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈరోజు లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలకే వందనాలు. పరలోక రాజ్యాన్ని ఒక ధనం కోసం పోగొట్టుకున్న అన్నలాగా మేము పొరపాటు చేయకుండా ఎలన్ ఆంటీ అంకుల్ వాళ్ళని లీసా వాళ్ళని రాంగ్ డైరెక్షన్లో నడిపిన ఎక్కడైతే మిస్టేక్ చేశారో మళ్ళీ వెనక్కి వచ్చి రైట్ వేలో వెళ్ళినట్లుగా మా జీవితాల్లో మేము కూడా రాంగ్ డైరెక్షన్లో ఉంటే దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రైట్ డైరెక్షన్లో మేము వెళ్ళటానికి సహాయం చేయండి. నీవున్న దారిలో వెళ్ళే కృప మాకు దయచేసి గొప్ప పరలోక రాజ్యం మాకు అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? యోహాను 14:6, జాన్ 14:6. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మరొకసారి నేర్చుకుందామా? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. జాన్ 14:6, యోహాను 14:6. Okay children, God bless you. Bye.